రాజధాని పరిధి ఐనవోలులోని విట్ ఏపీ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా అర్జున అవార్డు గ్రహీత ఇషా సింగ్ హాజరై యూనివర్సిటీలో ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం బ్యాంక్ ఆఫ్ బరోడా వారు కూడా నగదు బహుమతులు అందజేశారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇషా సింగ్ విట్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ కోటారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ జగదీష్ చంద్ర, స్టూడెంట్స్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఖాదర్ బాషా, బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ ఏ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Very happy today to be here. Thank you to WIT AP University for inviting me. I'm so happy they have celebrated Women's Day in such an amazing way. Thank you for such a heartwarming welcome. I'm very, very grateful to be here. And yeah, happy Women's Day to everyone. చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనం ఈషా సింగ్ గారిని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసాం. ఇది యాక్చువల్గా ఈ నిన్నటి నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాయి విటోపియా 2025. యాక్చువల్గా విటోపియా 2025 ఏంటంటే ది స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఫెస్టివల్ అనమాట. ఇది మనకి ఈ ఇయర్ 3 days జరుగుతున్నది. నిన్న యాక్చువల్గా మనం వసుదైవకం అనే ఒక ఈవెంట్తో స్టార్ట్ చేసాం. మన లోకల్ ఎమ్మెల్యే గారు, తాడికొండ ఎమ్మెల్యే గారు, శ్రవణ్ కుమార్ గారు అటెండ్ అయ్యారు దానికి యాజ్ చీఫ్ గెస్ట్గా. మా వైస్ ప్రెసిడెంట్ డివి సల్వం సార్ ఆల్సో అటెండెడ్. అయితే అది యాక్చువల్గా వసుదైవకం అంటే ది యూనిటీ అండ్ డైవర్సిటీ, అంటే అన్ని స్టేట్స్ వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ చేశారనమాట. అంటే వాళ్ళ కల్చరు, తర్వాత వాళ్ళ ట్రెడిషన్స్, ఒక అంటే డ్రెస్సెస్ వేసుకొని వాళ్ళు పర్ఫార్మెన్స్ చేశారనమాట. చాలా మంచిగా అయింది ఆ ప్రోగ్రామ్. తర్వాత ఈరోజు మార్నింగ్ మనం గుంటూరు ఎస్పీ గారు శ్రీ సతీష్ కుమార్ గారు వచ్చారు. అయితే మనం ఫ్లాగ్ అంటే యాక్చువల్గా అది మ్యారథాన్ ఒకటి ఆర్గనైజ్ చేసాము, దానికి ఫ్లాగ్ ఆఫ్ చేశారు.